ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డల అందరికీ కూడా ప్రభుపేట శుభాభివందనాలు తెలియచేస్తున్నానండి. బాగున్నారా ప్రియమైన దేవుని బిడ్డలారా? పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యము ద్వారా మీతో మాట్లాడాలని అల్పుడను అభాగ్యుడను ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీ ముందు నన్ను నిలబెట్టిన విధానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం జీవిస్తున్నామంటే మనల్ని ఎదుటి వాళ్ళు కొంతమంది విలువిచ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది మనల్ని విలువ లేకుండా తక్కువగా చూసేవాళ్ళు ఉంటారు. అయితే ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడాలని దేవుడు తన ఉద్దేశం చొప్పున నిన్ను ఈ భూమి మీదకి ఎందుకు తీసుకుని వచ్చాడో దేవుడు తన వాక్యం ద్వారా మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. మరి వాక్యంలోకి వెళ్లే ముందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, తల్ల వంచుదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, జీవాధిపతివైన మా ప్రభువా, నమ్మదగిన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయనా. ప్రభువా, ఇదిగో నీ జీవం కలిగిన మాటలు, జీవింపచేసే మాటలు ప్రభువా, నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభువా, ఇదిగో నాయనా, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడల హృదయంలో ఏ వేదన ఉన్నదో, దుఃఖం ఉన్నదో ప్రభువా, మీరు ఎరిగిన దేవుడవు నాయనా. ఈ భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన నీవు ప్రభువా, ఇదిగో మీ ప్రియులతో మీరు మాట్లాడమని అయ్యా, వారి పక్షముగా ప్రభువా తండ్రి నాయన, మీరే తల్లివై తండ్రివై ప్రభువా తండ్రి నాయన, అయ్యా సమస్తాన్ని మీరే సమకూర్చి జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన మనవులు మీ పాదసన్నిధికి చేర్చుకొని అందరితో మీరు మాట్లాడి మమ్మల్ని తృప్తిపరచమని యేసయ్య నామం పేరిట ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ కార్యక్రమంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరు మొట్టమొదటిసారిగా మా కార్యక్రమాన్ని మీరు చూస్తున్నట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియచేయండి. మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మీయులకు, మీ తోబుట్టువులకు ఈ యొక్క కార్యక్రమం యొక్క లింక్ని మీరు వేరే వాళ్ళకి పంపించండి. ఆ పంపించడం ద్వారా ప్రభు ఆశీర్వాదాలు మీ మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమేన్. ఈరోజు ధ్యాన నిమిత్తమై దేవుడు మనతో మాట్లాడిన ఉద్దేశం కలిగినటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం నుండి, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నేను నిన్నెరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని. ఆమేన్. ఈ వాగ్దానము ద్వారా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. దైవజనుడైనటువంటి ఇర్మియాతో దేవుడు ప్రత్యక్షమై మాట్లాడుతూ, నేను నిన్ను గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, నేను నిన్ను ఎరిగి ఉన్నానని దేవుడు ఆ యొక్క వ్యక్తితో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంది, నా అన్నవారు మన చేయి విడిచిపెట్టినప్పుడు బాగా మనం నమ్మి వాళ్ళ చేత మనం మోసపోయినప్పుడు, అయ్యో నాకంటూ ఎవరన్నా ఉన్నారేమో అని లోకంలో అనుకున్నాను, ఇంతవరకు వాళ్ళే నా సర్వస్వం, వాళ్ళే నా ప్రపంచం అనుకున్నాను, ఇప్పుడు ఉన్న పలానా నా చేయి విడిచిపెట్టి వెళ్ళిపోయారే, నా పరిస్థితి ఏంటి అని కొన్ని సందర్భాలను దుఃఖపడుతూ ఉండుండొచ్చు. ఈ భూమి మీదకి దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను తీసుకుని వచ్చాడంటే, దేవుడు ఒక గొప్ప ప్రణాళిక నీ యందు ఉంచి, తల్లి గర్భములో నీవు రూపింపబడక మునిపే నీ ప్రారంభం దేవునికి తెలుసు, నీ ముగింపు కూడా దేవునికి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ భూమి ఆకాశములను సృజించిన దేవునికి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన గురించి తెలియడము
పెద్ద ఆశ్చర్యకరమైనటువంటి విషయం కాదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఆది యందు భూమి ఆకాశములను సృజించును అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏ ఉద్దేశంతో మనల్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చాడంటే మన అకాల మరణం చెందాలని కాదు, కానీ అయ్యో ఏదో సమస్యలు మనల్ని వెంటాడుతున్నాయి, ఈ సమస్యల ద్వారా నేను మనశ్శాంతి లేక గందరగోళంగా నేను ఉన్నాను, నేను ఇంకా జీవించడానికి ఏమాత్రం కూడా ఈ భూమి మీద నాకు అవకాశం లేదని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు నీ ఎడల గొప్ప ఉద్దేశంతోనే నీ తల్లి గర్భములో నిన్ను పిండంగా పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ మాటలు వింటున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ తీరని అనారోగ్యంతో నువ్వు బాధపడుతున్నావేమో, అయ్యో ఈ అప్పులు ఎలా తీరుతుంది, నేను వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నాను, వాళ్ళు నన్ను నమ్మట్లేదని నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు కదా, ఇదిగో నేను నిన్ను నీ తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగితిని. ఈ జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మన చిత్తాన్ని, మన ఉద్దేశాలను ఎరిగి ఉన్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన మనల్ని భూమి మీదకి ఎందుకు తీసుకొచ్చాడంటే ఒక గొప్ప ప్రణాళికతోనే తీసుకొచ్చాడు. నీ ప్రయాణము ప్రారంభమయ్యి ప్రారంభము ఎంత గొప్పగా ఉంటుందో ముగింపు కూడా అంతే గొప్పగా ఉంచాలని దేవుడు నీ యందు ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే మనం ఏం చేస్తామంటే మన ప్రయాణాన్ని దేవుని చేతిలో పెట్టకుండా మన స్వచిత్తానికి, అంటే మన సొంత ఆలోచనలకి మన ఆధారపడిపోయి మన అనుకున్నదే చేయాలి, మనకి ఏది అనుకూలంగా ఉంటే అదే మంచిదని, అనుకూలంగా లేకుండా అది వ్యతిరేకంగా నడుస్తుందంటే దేవుడు నువ్వు అక్కడికి వెళ్ళటం వల్ల నీకు నష్టం జరుగుతుందేమో, అయ్యో ఆ వ్యక్తులతో ఉండటం వల్ల నీకు నష్టం జరుగుతుందేమో, అయ్యో ఆ వ్యక్తులతో నువ్వు ప్రయాణం చేయటం వల్ల నీకు నష్టం జరుగుతుందేమోనని దేవుడు కొన్ని ఆటంకాలు తీసుకొస్తున్నప్పుడు దేవుని చిత్తాన్ని మనం ఎరిగి నడుచుకోవాలి. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మన ఎడల ఏది చేసినా మంచే చేస్తాడు, కానీ దేవుడు మనకి చెడైతే చేయడు. ప్రేమని దేవుని బిడ్డలారా, చూడండి, తల్లి అయినా మరుచునేమో నేనైతే నిన్ను మరువను అని చెప్పి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఇదిగో చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను అన్నాడు ఆయన. నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన, నీ కొరకు తన రక్తాన్ని కార్చాడు. నీ యందు ఆయన కనికరం కలిగిన దేవుడు ఆయన, నీ యందు ఆయన ఎంతో కృప కలిగిన దేవుడు ఆయన. నువ్వు ఎన్నో మార్లు నువ్వు భక్తిహీనతలో కూలిపోయి, భక్తిహీనతలో నువ్వు మునిగిపోయి, దేవుని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి, దేవుని మాటలు విడిచిపెట్టి నువ్వు తిరుగుతున్నప్పటికైనా దేవుడు పలుమార్లు నిన్ను ప్రేమించి నిన్ను విడిచిపెట్టకుండా ఆయన తన కన్నులతో ఆకాశమందు నుండి ఆయన నీ వైపు తేరి చూస్తూ నీకు ఏ ప్రమాదం జరగకుండా, ఏ అకాలమైన మరణాలు నీకు సంభవించకుండా, ఏ విధమైనటువంటి అనారోగ్యాలకు నీకు ముట్టకుండా దేవుడు కాపాడుతూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. ఆయన విడిచిపెట్టేశాడని అనుకుంటున్నావేమో, ఈ భూమి మీద ఉన్న మనుషులు మనల్ని విడిచిపెట్టచ్చు, కానీ ఆయన విడిచిపెట్టాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మదగిన దేవుడై ఉన్నాడు. ఆయన ఆది ప్రారంభం నుంచి, ఈ భూమి ప్రారంభమైన దగ్గర నుంచి ఆయన నమ్మదగిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మనం ఈ లోకంలో పిల్లల్ని తీసుకొని ఏ సంతకి వెళ్ళినా లేదా ఇంకో చోటుకి వెళ్ళినా పిల్లలు తప్పిపోయారనో, అయ్యో నా పిల్లోడు తప్పిపోయాడు, అయ్యో నా బ్యాగ్ పోయింది, అయ్యో నా ఇవి పోయినాయి అని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ నువ్వు భూమి అగాధంలో దాక్కున్నా ఆయన కన్నులు నిన్ను చూస్తూనే ఉంటుంది. ఆకాశమందు నువ్వు ఎక్కి నువ్వు దాక్కున్నా ఆయన కన్నులు నిన్ను చూస్తూ ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, భక్తుడు అంటాడు కదా, అయ్యా నీ కన్నులు చూడదగిన చోటేమైనా ఉన్నదా అని అడుగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యా నేను ఆ భూమి అగాధంలోకి వెళ్ళిపోయినా నీ కన్నులు నన్ను చూస్తుంది అయ్యా. అలాగే నేను ఎత్తైన కొండలెక్కి నేను దాక్కున్నా కూడా అక్కడ నీ కన్నులు చూస్తున్నాయి. నీ దాగు చోటు ఏమైనా ఉందా ప్రభువా? నిజం ప్రియమైన దేవుని బిడ్డలారా,
నువ్వు దేవునికి దూరంగా ఉండి ఉండొచ్చు, దేవుని మందిరానికి దూరంగా ఉండి ఉండొచ్చు, దేవుని వాక్యానికి దూరంగా ఉండి ఉండొచ్చు, కానీ దేవుడు నీకు దూరంగా లేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు నీకు దూరంగా లేడు, దేవుడు నీకు సమీపంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నువ్వు ఎలా ఉంటావో ఆయన ఎరిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే ఆయనే తన స్వహస్తాలతో నిన్ను సృష్టించాడు గనక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ జీవితము దేవుడిచ్చింది, ఈ ఆయుష్కాలము దేవుడిచ్చింది, ఈ ప్రాణము దేవుడిచ్చింది. దేవునికే హక్కు ఉన్నది, కానీ నీ మీద, నీ ప్రాణం మీద కూడా నీకు హక్కు లేదు. నువ్వు ఎవ్వరికీ చెప్పకుండా చనిపోదా అనుకుంటున్నావేమో. నీకు జరిగిన అవమానాలను బట్టి, నీకు జరిగిన నష్టాన్ని బట్టి, నీకు జరిగినటువంటి ఆ రోడ్డు ప్రమాదం వల్ల నీ అవయవాల్లో జరిగినటువంటి నష్టాన్ని బట్టి ఇక నేను బ్రతకటం వ్యర్థం అనుకుంటున్నావేమో. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక గొప్ప ఉద్దేశంతో ఈ భూమి మీదకి తెచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన భక్తుడండి, ఇర్మియా అనే వ్యక్తి. ఇలాగే బైబిల్ గ్రంథంలో మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయనకొక మరణము సంభవించబోతున్నప్పుడు దేవుని దగ్గర మొరపెడతాడు. మొరపెట్టినప్పుడు ఇంకా దేవుడు తన బ్రతకడానికి, ఈ భూమి మీద దేవుణ్ణి స్తుతించడానికి, దేవునికి ఇంకా నమ్మకంగా జీవించడానికి సంవత్సరాలు దేవుడు ఆయుష్ను పొడిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న దేవుడు నీతో మాట్లాడుతాను అంటున్నాడు. నువ్వు ఏ బాధలైనా ఉండుండొచ్చు, ఏ దుఃఖంలోనే ఉండుండొచ్చు, ఏ వేదన గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉండుండొచ్చు. అయితే ఏదైనా నువ్వు దేవుని దగ్గర మొర్రపెట్టినప్పుడు, దేవుని యొద్దకు వచ్చి నువ్వు మొర్రపెట్టినప్పుడు, దేవుని యొద్ద నువ్వు విజ్ఞాపన చేసినప్పుడు ఆయన నీ మొర్ర ఆలకిస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ కన్నీళ్లు చూస్తాడు. నీ అంతరంగంలో ఉన్న వేదన ఆయనకి తెలుసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దవాళ్ళు ఒక మాట అంటారు, అడగందే అమ్మైనా పెట్టదు. ప్రభు యొద్దకు వచ్చి నువ్వు అడిగి మొర్ర పెట్టినప్పుడు ఆయనంట నీ మొర్ర ఆలకిస్తాడంట. దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ ఎడల ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అవి నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ మాటలు దేవుడు నీతో మాట్లాడాలని, అల్పుడను అభాగ్యుడను ఎందుకు పనికిరాని నన్ను దేవుడు వాడుకొని మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి మన హృదయంలో స్థానం ఇవ్వాలి. మన జీవితాలు దేవుని చేతిలో పెట్టినప్పుడు ఆయన తన ఉద్దేశ ప్రకారంగా, తన చిత్త ప్రకారంగా, తన ప్రణాళిక ప్రకారంగా ఆయన మనల్ని నడిపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తల్లి అయినా మరుచునేమో నేను నిన్ను మరువను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను మరుచుటకు ఆయన మనుష్యుడు కాదు. ఆయనను త్రోసివేయటకు ఆయన మనుష్యుడు కాదు. నువ్వు నాకు వద్దు అనడానికి మనుష్యుడు కాదు ఆయన. నిన్ను నన్ను ఈ భూమి మీదకి జీవించడానికి, సంతోషకరమైన జీవనాన్ని జీవించడానికి, తృప్తికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి దేవుడు ఈ భూమి మీదకి మనల్ని నడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, మనకంటే ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు, మనకంటే ఆర్థికంగా, శారీరకంగా ఇంకా బలంగా ఉన్నవాళ్ళు మనం చూసి ఉండొచ్చు. అయితే మనం అనుకుంటాం కదా, అయ్యో ఆ వ్యక్తిలాగా నాకు పెద్ద అంతస్తులేం లేవే, అయ్యో ఆ వ్యక్తిలాగా పెద్ద కారు నాకు లేదే, అయ్యో ఆ వ్యక్తిలాగా నాకు అందం లేదే,
అయ్యో ఆ స్త్రీలాగా నేను అందగత్తిని కాదే అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావే, దేవుడు అంటున్నాడు, ఉన్న దాంట్లో నువ్వు తృప్తిగా ఉండు, ఉన్న దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండు. దేవుడు ఆ ఉన్న దాంట్లోనే నిన్ను ఎత్తైన స్థానంలోకి దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎత్తైన స్థానంలోకి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకనంటే నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ నమ్మకాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు చదువుకున్న వాడివా, చదువుకున్న దానివా అని దేవుడు చూడు. అందంగా ఉన్నావా, ఎర్రగా ఉన్నావా, నల్లగా ఉన్నా దేవుడు చూడు. నీ నమ్మకత్వం, దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి దేవునికి నువ్వు అర్పించవలసినటువంటి అర్పణ నీ హృదయమే. నీ హృదయాన్ని దేవునికి అర్పించినప్పుడు ఆయన ఆ హృదయంలోకి వచ్చి ఆయన నివాసం చేస్తాడంట. ఆయనే ఆ యొక్క హృదయంలో మందిరముగా మన హృదయమే దేవుని మందిరమై ఉన్నది. ఆయన మనలో నివాసం చేస్తున్నప్పుడు మనకి ఏ కీడు జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ కీడు జరగదు, ఏ చీకటి నీ చెంతకు చేరదు. అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు. నిన్ను నమ్మిన వాళ్ళు సంతోషంగా ఉంటారు, నిన్ను వెంబడించిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఇక సంతోషకరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. ఎప్పుడు తెలుసా? దేవుని నువ్వు నమ్మినప్పుడు, దేవుడే నిజదేవుడని నువ్వు నమ్మినప్పుడు, దేవుడే నన్ను తల్లి గర్భంలో నన్ను రూపింపక మునికిపే ఆయన కన్ను నన్ను చూసింది అని నువ్వు నమ్మినప్పుడు, ఆ నమ్మకత్వాన్ని బట్టి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీ నమ్మకము దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలకు వారసుడిగా దీన్ని చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ నమ్మకత్వాన్ని విడిచిపెట్టవద్దు. ఆ నమ్మకాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడంట నువ్వు ఏది అడిగితే అది, నువ్వు ఏది కోరితే అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? నువ్వు దేవునికి ఇష్టడుగా జీవించినప్పుడు. నీ నడక, పడక, మాట, చూపు, తీరు సమస్తము పరిశుద్ధంగా ఉండాలి. ఏ ఒక్క పాపం ఉన్నా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీలో ఏ ఒక్క పాపం ఉన్నా నువ్వు దేవునికి హృదయానికి దగ్గరగా ఉండవు, కానీ దేవుని హృదయానికి దూరం అయిపోతావు. నీకు అనేకమైన శ్రమలు వెంబడిస్తుంది, చీకటి వెంబడిస్తుంది, సంతోషాన్ని కోల్పోతావు. ఇప్పుడు తెలుసా, దేవుడు అన్నాడు, నీవు ఇదిగో, అపోస్తులైన పౌలు గారు బైబిల్ గ్రంథంలో ఆయన అంటాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుస్తున్నానయ్యా, మీరు కూడా నన్ను పోలి నడవండి. క్రీస్తుని పోలి నడిచినప్పుడట ఆ నడక, ఆ పోలిక ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, క్రీస్తుని పోలి నడవడం అంటే యేసు ప్రభు వారు మేకులు కొట్టించుకున్నారు కదండి, సిలువ వేయబడ్డారు కదండి, కొరడాలతో కొట్టించుకున్నారు కదండి, అంటే నేను కూడా అలాగే చేయాలా అని కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పాపులను ప్రేమించాడు, కానీ పాపాన్ని ప్రేమించలేదు. పాపులను ప్రేమించాడు ఆయన, పాపాన్ని ద్వేషించాడు, పాపాన్ని విడిచిపెట్టాడు. పాపం చేసినటువంటి స్త్రీని రాళ్లతో కొట్టబోతుంటే, అయ్యా మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలి మేము అని చెప్పేసి ఆ గ్రామ ప్రజలందరూ అంటుంటే, యేసు ప్రభు వారు అంటారు కదా, నీలో ఎవడైనా పాపం చేయకుండా ఉంటే ఆ రాయి తీసి ఆమె మీదకి విసరండి అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? వాళ్ళు చేసిన తప్పులన్నీ కప్పుపుచ్చేస్తారు. ఎదుటి వాళ్ళ దానిలో చిన్న తప్పు కనబడినా దాన్ని పెద్ద భూతద్దంలో చూసేసి, అయితే మైక్రోస్కోప్లో చూసేసి చిన్న తప్పుని పెద్ద తప్పుగా చూపించేసి ఆ వ్యక్తి మీద గుడ్డ కాల్చి పడేయాలని చూస్తుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకవేళ ఈ స్థితిలో నువ్వు ఉన్నావేమో, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఓదార్చాలని, నీ హృదయంలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేయాలని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇకనైనా నీ హృదయంలో దేవునికి స్థానాన్ని ఇస్తావా? ఇకనైనా దేవుణ్ణి వెంబడిస్తావా? దేవుడితో నడుస్తావా? ఎందుకంటే దేవుడు అన్యాయస్తుడు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన న్యాయం కలిగిన వాడు, న్యాయవంతుడు, ఆయన న్యాయాధిపతి. ఎందుకంటే ఆయన మనలో ఏ మంచి చూడలేదండి. మనలో ఎంత చెడు ఉన్నా, ఎంత మనలో పాపమున్నా మనల్ని విడిచిపెట్టకుండా మన కొరకు ప్రాణం పెట్టాడు. అంత మంచి దేవుడు. మరి నీ హృదయాన్ని ప్రభువుకి అప్పగిస్తావా? నీ హృదయంలోకి దేవునికి స్థానం ఇస్తావా? మరి కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం.
మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా తండ్రి, శివాధిపతివైన మా ప్రభువా, నమ్మదగిన మా తండ్రి, అయ్యా ఇకను మేము పాపులుగా ఉండగానే ప్రభువా తండ్రి నాయన, మా కొరకు ప్రభువా తండ్రి నీ విలువైన ప్రాణమును, నీ పరిశుద్ధ రక్తమును ప్రభువా తండ్రి నాయన, అయ్యా మా కొరకు వెల చెల్లించి ప్రభువా మమ్మల్ని కాపాడావు తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో అయ్యా ఇంకా ఏ ప్రభువా కరువు కొరతలు ఉన్నాయో మాకైతే తెలియదు నాయన. అయ్యా ఇదిగో ప్రభువా, ఈ భూమి ఆకాశములు సృజించిన సృష్టికర్తవు నాయన. అయ్యా మీ బిడ్డల పక్షముగా ప్రభువా తండ్రి నాయన, ఇదిగో అయ్యా మీరే వ్యాఖ్యమాడమని మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం విన్న బిడ్డల జీవితాల్లో అయ్యా వారిలో సమాధానమును, సంతోషమును, అయ్యా ఆశీర్వాదములు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఎవరైనా అనారోగ్యంతో ఉండి ప్రభు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారేమో, ఇప్పుడే మీ గాయపడిన హస్తం వారిని తాకునుగాక నాయన. సంపూర్ణమైన దైవీకమైన స్వస్థత యేసునామములో కలుగునుగాక. ఇప్పుడే ప్రభువా తండ్రి, ఎవరికైతే గర్భఫలం లేక బాధపడుతున్నారు, ఎన్నో అవమానాల గుండా వారు ప్రయాణం చేస్తున్నారు, వారికి నజరేయుడని యేసునామములో గర్భఫలం కలుగునుగాక. ఇప్పుడే యేసునామములో వారి గర్భంలో, వారి ఉదరం మీద ప్రభువా మీ హస్తముంచమని ప్రార్థన చేస్తున్నానయ్యా. అయ్యా అప్పులతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనైనా, అనారోగ్యంతో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోనైనా, అయ్యా తండ్రి అయినా ఈ జీవితంలో ప్రభువా తండ్రి ఫెయిల్యూర్స్ని అనుభవిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనైనా మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభువా తండ్రి. నాయన ఈ కార్యక్రమంలో ప్రభువా అనేక మంది ప్రభువా చూడని అయ్యా చూసి ప్రభు ఆశీర్వదించబడ్డ కృప చూపించమని సహాయం చేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డల జీవితాల్లో మీ ఘన కార్యాలు జరిగించమని, మీ నామానికి మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసయ్య సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.